చిత్రాలు మాట్లాడతాయి. కాదు ఆ చిత్రాలకి ప్రాణం పోసే కళాకారులు వాటి చేత మాట్లాడిస్తారు. బొమ్మలతో భావాలను వ్యక్తపరుస్తారు. అలాంటి కొంతమంది చిత్రకారుల్లో ఒకరు తాటి మోహన్ రావు. ఈ పేరుని అందరూ గుర్తుపట్టకపోవచ్చు, కానీ కార్టూనిస్ట్ మోహన్ అంటే మాత్రం అందరూ గుర్తుపట్టేస్తారు. తెలుగు కార్టూన్ బొమ్మల చరిత్రలో ఆయనది చెరగని ముద్ర. తెలుగులో ప్రముఖ దినపత్రికలో కార్టూనిస్ట్గా పనిచేసిన ఆయన తన కార్టూన్ బొమ్మలతో పదునైన వచనాలతో రాజకీయ దురహంకారానికి చురకలంటించాడు. నేడు మోహన్ రావు పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన శిష్యులు, స్నేహితులు జేఎన్ఎఫ్యు ఆర్ట్ గ్యాలరీలో ఆయన చిత్రాలతో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. 2017లో వెళ్ళిపోయారు మోహన్. అయితే నిన్న ఇవాళ రేపు ఆయన పుట్టినరోజు అంటే 3 రోజుల పాటు మిత్రులందరూ కలిసి మోషే డయాన్ గారు, కార్టూన్ శంకర్ గారు, అలా ఫ్రెండ్స్ అంతా కలిసి ఇలా సెలబ్రేషన్ పెట్టాం. సో ఏమిటి, ఆర్టిస్ట్ పిల్లలందరూ, ఆయన మిత్రులందరూ ఆర్టిస్టులు అందరూ వారు బ్రహ్మం గారు, వీళ్ళందరూ కూడా ఆయన పోర్ట్రేట్లు వేసినవన్నీ ఒకవైపు పెట్టాము. మిగతావన్నీ మోహన్ గారికి వేసిన అనేక వేల బొమ్మల్లో కొన్ని దొరికినవి మోషే గారు, శంకర్ గారు, వీళ్ళంతా మిత్రులందరూ కలిసి ఇలా ఫ్రేమ్ చేసి చక్కగా ఇలా ఏర్పాటు చేశారు. ఆయనకి ఇది ఫస్ట్ టైమే. మామూలు సంస్మరణ సభ, పుట్టినరోజు సభ ప్రతి సంవత్సరం 17th నుంచి జరుగుతూనే ఉంది. ఇది మటుకు ఫస్ట్ టైం ఇంత గ్రాండ్గా, ఇంత చక్కగా చేయటం అన్నమాట. తాడి మోహన్ రావు నెల్లూరు జిల్లాలో పుట్టిన ఆయన చిన్ననాడే తండ్రి నుంచి విప్లవ భావాలను పుణికిపుచ్చుకున్నారు. తెలుగులో వివిధ దినపత్రికల్లో కార్టూనిస్ట్గా పనిచేశారు. ఆయన చిత్ర వచనాల్లో విప్లవ భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కార్టూన్ బొమ్మలతో, వ్యంగ్య వచనాలతో దురహంకార రాజకీయాలను ఎండగట్టిన ఘనత మోహన్ రావుదే. కేవలం బొమ్మలు వేయడంలోనే కాదు, వచనం రాయడంలో కూడా ఆయన దిట్ట. 5 దశాబ్దాలు తెలుగు కార్టూన్ చిత్రాలతో తెలుగు పాత్రికేయ రంగంలో ఎనలేని సేవల్ని అందించాడు. మొదటిసారి మోహన్ సార్ దగ్గరికి రెడ్ హిల్స్లో ఉన్నప్పుడు వారి స్టూడియోకి వెళ్ళాను. అప్పుడు వారు యానిమేషన్స్, క్యారికేచర్స్, కార్టూన్స్ అవన్నీ రెగ్యులర్గా వేస్తుండేవాళ్ళు. అక్కడ పెయింటింగ్స్ వేసేది ఎక్కువ ఉండేది కాదు, అంటే ఆయిల్ పెయింటింగ్ లాంటిది. నేను వేస్తుండే వరకు సారు చాలా ఇంట్రెస్ట్గా, నాకు నువ్వు పెయింటింగ్స్ బాగా చేస్తున్నావు, ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని చెప్పి అప్పుడు పెయింటింగ్లో ఉండేటటువంటి డిఫరెంట్ స్టైల్స్, అంటే ఇంప్రెషనిజం కానీ, అంతకుముందు ట్రెడిషనల్ పద్ధతులు కానీ, ఆ తర్వాత ఉండే కాంటెంపరీ స్టైల్స్ని వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పటి వరకు నాకేంటంటే ఏదైనా బొమ్మ చూసామా చేసామా అన్నంతవరకే ఉండేది, కానీ అంతకు మించిన నాలెడ్జి, బయట ప్రపంచం గురించి, వ్యక్తుల గురించి, ఇజాల గురించి, ఈ ప్రజల్లో ఉండే రాజకీయ మూమెంట్స్ గురించి ఏమి అంత అవగాహన ఉండేది కాదు. సార్ దగ్గరికి వచ్చాక పతంజలి గారు, శివాజీ గారు, ఇంకా కేశవరెడ్డి గారు, ఇటువంటి పెద్ద పెద్ద కవులు, చిత్రకారులు, కార్టూనిస్టులు, ఇల్లస్ట్రేటర్సు అనేక మంది అనేక రంగాల్లో, అటు లెఫ్ట్ వింగ్ నుంచి ఇటు రైట్ వింగ్ నుంచి, ఏ ఇజం నుంచి కూడా అన్ని రకాల మనుషులు రావటం, వాళ్ళు పరిచయాలు అవ్వటం, ఈ కళ యొక్క విస్తృతి ఎంత పెద్దది అనేది నేను మోహన్ సార్ దగ్గరికి వెళ్ళిన ఆ చిన్న రూమ్లోనే చూశాను. నిజానికి అది బహుశా చాలా చిన్న రూము అయినప్పటికీ కూడా ఎప్పటికీ నా జీవితంలో ఆ రూమ్ని కానీ, అక్కడి ప్రజల్ని కానీ, మోహన్ సార్ సాంగత్యాన్ని కానీ మర్చిపోలేము. ఆయన ద్వారానే నేను కళ యొక్క ఔన్నత్యం, అంటే ఎంత డీప్గా వెళ్ళొచ్చు, ఎంతవరకు మనం స్టడీ చేయాలి, ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఎలా ఉండాలి అనేది వారి నుంచి తెలుసుకున్నాను. వారు దాదాపు రోజులో 12 గంటల నుంచి 16 గంటలు పనిచేసేవాళ్ళు. ఓ పక్క మాట్లాడుతూనే ఉండేవాళ్ళు, ఓ పక్క పేపర్లో రెగ్యులర్ అప్డేట్స్ చూస్తూ చదువుతూ ఉండేవాళ్ళు. నాలాంటి అనేక మంది చిత్రకారులకి వారికి దిశానిర్దేశం చేస్తూ ఇచ్చేశారు. కార్టూన్ చిత్రాలపై అవగాహన ఉన్నవారిలో ఆయన చిత్రాలను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన్ను చూసి ఆయన ఎలా చిత్రాలు గీయాలి అనుకునే వాళ్ళు కూడా కోకొల్లలుగా ఉంటారు. పతంజలి వంటి గొప్ప గొప్ప రచయితల రచనలకు ఆయన చిత్రాలు వేశారు. చూడడానికి ప్రశాంతంగా కనిపించే ఆయన గీసే బొమ్మల్లో మాత్రం విప్లవ భావాలు ఉట్టిపడేవి. రాజ్యహింసని రూపుమాపడానికి కథం తొక్కండి యువతరమా అంటూ పిలుపునిచ్చేవి. తన వైవిధ్యమైన చిత్రాలతో, పదునైన వచనాలతో ప్రజల్లో విప్లవ భావాలను రేకెత్తించిన మోహన్ నేడు చిత్ర ప్రపంచంలో అడుగుపెడుతున్న ఎంతో మంది యువ చిత్రకారులకు ఆదర్శం. ఆర్టిస్ట్ మోహన్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మోహన్ బేసిక్గా జర్నలిస్టు. 10 సంవత్సరాల పైగా
జర్నలిస్ట్గా పనిచేశాడు, బాగా రాయగలడు, చాలా పుస్తకాలు తెలుగులోకి అనువాదం చేశాడు, ఇంగ్లీష్ పుస్తకాలని. తనది చాలా మంచి స్టైల్ ఆఫ్ తెలుగు రైటింగ్ మోహన్ ప్రత్యేకత. చాలామంది రచయితలు అరే మోహన్ ఎంత మంచి తెలుగు వచనం రాస్తున్నాడు అని చాలాసార్లు అంటూ నేను విన్నాను. నేను జర్నలిస్ట్నే కనుక నాకు ఆ రైటింగ్ వాల్యూ తెలుసు. కొందరు విషయాల గురించి, కొన్ని సంఘటనల గురించి, ఎన్టీ రామారావుతోనో మరొకళ్ళు చేసిన ఇంటర్వ్యూల గురించి, ఈ ఇంటర్వ్యూలు ఎంత బాగా రాశాడో బొమ్మలు కూడా అంతే చక్కగా గీయటం. తను చాలా విలువైన గీత, చురుకైన గీత, చాలా పదునైన గీత. ఆర్టిస్ట్ మోహన్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే మోహన్ బేసిక్గా జర్నలిస్టు. 10 సంవత్సరాలకు పైగా జర్నలిస్ట్గా పనిచేశాడు, బాగా రాయగలడు, చాలా పుస్తకాలు తెలుగులో అనువాదం చేశాడు, ఇంగ్లీష్ పుస్తకాలు.